రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుల్లో ఒకరైనటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు. వారు తన అభిప్రాయాలు చెప్తారు, తన భావాలు, అనుభూతి చెప్తారు. సార్, నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఒక బహిరంగ సభలో నా ఉపన్యాసం విన్న తర్వాత నువ్వు 4:30కి ఇంటికి రమ్మన్నాడు. ఎక్కువజోనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాము. ఇది ఎక్కడ అనుకున్నారా? నిజంగా మీరు అన్నట్టు సార్, నేను ఇంకా నాకు ఇంకొక 18 years సర్వీస్ ఉంది సార్. ఇది 2007లో జరిగింది సార్. సరే, తర్వాత జరిగిందంతా కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. రాజీనామా చేసి వచ్చాము. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అంటే అంతకుముందు నుంచే నాకు పరిచయం ఉంది. ఆ రోజు నుంచి చూస్తూ పోతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి అంటే ప్రథమ లక్షణం ఈయనకి తప్ప రాజకీయ నాయకులకి ఎవరికి లేదు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవుల్లోకి వెళ్ళినటువంటి నాయకులు ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళు అసలు మొత్తం నెగిటివ్ అనే దాన్ని తీసేసుకొని మొత్తం పాజిటివ్గానే మూవ్ అయినటువంటి ఒక మిషనరీ మనస్తత్వం అండి అయింది. మిషనరీ మనస్తత్వాన్ని ఎందుకంటున్నానంటే సార్, వాళ్ళు మిషనరీ మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి నేషన్ బిల్డింగ్లో, నేషన్ అంటే మనం నథింగ్ బట్ పీపుల్, నేషన్ బిల్డింగ్లో వాళ్ళు చూసేది ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, అండ్ ది అదర్ సర్వీసెస్. రాజశేఖర్ మొత్తం సమాజం మొత్తం మనుషులే కదా. సమాజం అంటేనే మనుషులు. మనం వ్యవసాయం చేసినా, ఇంకో కూరగాయలు పండించినా, ఏది చేసినా మనుషులే కదా. ఈయన వాళ్ళందరినీ తనలో ఇమిడ్చుకొని అన్ని రకరకాల అంశాలని ఎవరికి ఏది కావాలో ఒక మెసేజ్ లాగా ఎవరికి ఏది కావాలో పంచేటువంటి గొప్ప మనస్తత్వాన్ని అలవర్చుకున్నటువంటి ఒక పెద్ద మిషనరీ మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పచ్చు. అంటే నాకున్న అనుభవాలు చెప్పాలంటే ఇక అవి టైం కూడా సరిపోదు. ఆయనతోటి మీరు చాలా ఉన్నాయి కదా చెప్తున్నాను. అంటే ఆయన పెట్టినటువంటి వాహనమే 108. ఆ వాహనంలోనే ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడనే దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తామని హాస్పిటల్కి పోయే లోపలే దానిలోనే చంపేసే ఘటనలు ఈ మధ్య కనపడుతూ ఉన్నాయి. బతికించడానికి వచ్చినట్టు వాహనం మీకు దేనికి ఉపయోగపడుతుందంటే ఇంకో దానికి ఉపయోగపడుతూ ఉంది. అనుమానం అక్కడ ఆ వాహనం ఎక్కితే అమ్మ అనుకుంటాం, కానీ ఆ వాహనాన్ని సంగయ్య గారి విషయంలో జరిగినటువంటి అంశాలు అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉద్దేశాలని తమ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వేరే వక్ర మార్గాల్లో ఎంచుకుంటున్నారు అనే దానికి ప్రజలు ఈరోజు గుర్తు చేసుకొని ఆయన 76వ జయంతి సందర్భంగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా అనేకమైన అంశాలని వాళ్ళకి అంటే ఎల్వికే గారు చెప్పినట్టుగా వాళ్ళకి అన్వయించుకొని మనం ఒక అంశాన్ని మనం కోర్టుకు వెళ్తాం సార్. ఏదన్నా సమస్య ఉంటే కోర్టు జడ్జి ఏమి అడుగుతారంటే సాక్ష్యం ఎవరన్నా అడుగుతాడు. సాక్ష్యమే జడ్జి ఇక పేపర్ల మీద దాని మీద ఆధారపడ్డాడు, సాక్ష్యం మీద ఆధారపడతాడు. రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ముఖ్యమంత్రి, ఎలాంటి మనసున్న నాయకుడు అని చెప్పడానికి కోట్లాది మంది సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్రలో మేము బయలుదేరితే ఓదార్పు యాత్ర మధ్య ఒక అతను షర్ట్ ఇప్పేసాడండి. షర్ట్ ఇప్పేసి మేము చాకిచర్ల ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ ఉంటే షర్ట్ ఇప్పేసేసాడు. నేను పక్కనే ఉన్నాను, ఏంటి ఇతను షర్ట్ ఇప్పుతున్నాడు, జనరల్గా షర్ట్ ఇప్పుతారు సాయంత్రం 6 గంటలు 7 గంటల తర్వాత అంటే ఏదో ఇబ్బందిగా ఉంటుందేమో, వాళ్ళు కొంచెం ఇట్లా ఉంటారేమో అనుకున్నాను. షర్ట్ ఇప్పిస్తే అన్నా జగనన్నా చూడన్నా ఇదిగో మీ నాన్న ఇచ్చినటువంటి ప్రాణం అన్నా, బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ అన్నా, ఆయన బతికిచ్చాడు నన్ను అంటే ఇలాంటి సాక్ష్యాలు ప్రతి మీటింగులో ప్రతి వ్యక్తికి వాళ్ళకై వాళ్ళు చెప్పుకునేటువంటి ఒక అంశం. అది నక్సలైట్లు అయితేనేమి, కూలి పని చేసుకునేవాడు అయితేనేమి, లేకపోతే చేపలు పట్టుకునేవాడు అయితేనేమి, మనిషి ఉంటే చాలు. దాంతోపాటు ఆ మనిషి కూడా లేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని ఆయనే చూసేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన దగ్గర పనిచేసే ఒక ఆఫీసర్, ఆరోగ్యశ్రీ బాధ్యత ఆయనకు అప్పచెప్పేవాడు. ఆయన సార్ వచ్చే ముందు, రాజశేఖర రెడ్డి గారు వచ్చే ముందు ఈ అభాగ్యులను మొత్తాన్ని కలిసి క్యూలో పెట్టి వాళ్ళ ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత 2 నిమిషాలే
వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకునేది 2 నిమిషాల్లోనండి. ఎక్కడి నుంచి వచ్చావు? లక్ష్మయ్య ఖమ్మం నుంచి వచ్చావా? ఎట్టుంది మన వ్యవసాయం, ఎట్టుంది ఖమ్మంలో మన వాళ్ళు ఎట్టున్నారు? ఎవరు పేషెంట్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మా జబ్బెట్టు పోతుందో ఏమవుతుందో కానీ వాళ్ళు నవ్వటం ఏడవటం మొత్తం అక్కడే జరిగిపోయింది. శాంక్షనింగ్ కూడా అక్కడే జరిగిపోయేది. అది ఒకటి. విద్యలోకి వచ్చేసరికి చాలామంది తల్లిదండ్రులు ఆశలు ఏంటంటే పిల్లలే, వాళ్ళ చదువులు, వాళ్ళ కోసం ఎలా చదివించాలి, ఏం చేయాలి అని చూసుకునే వాళ్ళకి ఆయన పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంటే సార్ ప్రధానంగా ఆయన ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, తర్వాత మిగతా రైతుల మీద, వ్యవసాయం మీద పెట్టినటువంటి సర్వీసెస్ కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ పార్టీలో ఉండొచ్చేమో కానీ, ప్రతిపక్షం అనేది ఉండొచ్చేమో కానీ, అసలు ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మనం అందరం ఒకటే అనే భావంతో వాళ్ళందరూ లాక్కొచ్చేవాడు. నోముల నరసింహ గారు కానీ, లేకపోతే ఇంకొక టీఆర్ఎస్ రాజేంద్ర గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, ఏది కావాలంటే అది ప్రజల కోసం అడుగుతున్నారు కదా, మనం చేయాల్సిన బాధ్యత పార్టీలకు అనేది లేకుండా, లేకపోతే కులాలకు అనేది లేకుండా ప్రాంతాలు ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ కాలాంతంలో ఎందుకు కలిపేసుకుందో తెలియదు. ఆయన చెప్పినటువంటి రాజకీయ నాయకులు కూడా 60 సంవత్సరాలకే మనం రిటైర్డ్ కావాలి అన్న అంశాన్ని ఒకవేళ నిలబడి ఉంటే, మనిషి జీవించుంటే దాన్ని పాటిస్తారో లేదో తెలియదు అన్నట్టుగా కాలం దేవుడు తనని కలిపేసుకొని 76 సంవత్సరాలు అయిపోయింది. అయితే వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ మాత్రమే ఉందంటే బట్ ఫర్ రాజశేఖర రెడ్డి. నేను ఇప్పుడు చెప్పటంలా, అప్పుడు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఈ రోజున ఈ దశకి రాగలిగిందంటే ఆయన ఆ రోజున చేసినటువంటి కృషి, భూసేకరణ కానీ, మొత్తం కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడంలో కానీ, అవన్నీ రెడీ అయ్యేసరికి విభజన టైంకి అది ఒక జాతీయ ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. పులిచింతల ప్రాజెక్ట్ అండి. నాకు చాలా కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో చాలా దశాబ్దాల తరబడి పోరాటం. ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కిందకు వస్తూ ఉంటే అప్పుడే వీటి మీద రివ్యూ చేశారనమాట. ఏంటి మీరు చేస్తారా పోలవరం పులిచింతల అని అడిగితే చూపిస్తాను శ్రీనివాసరావు గారు అన్నాడు. నిజంగానే నాకు ఆశ్చర్యం. పులిచింతలు ఈరోజు అట్లా నిలబడిందంటే ప్రాజెక్ట్ అట్లాంటి ఎన్ని ప్రాజెక్టులు, ఎల్లంపల్లి, హైదరాబాద్ గోదావరి నీరు ఒకటి కాదు, కల్వకుర్తి, ఇట్లా రాయలసీమ హెడ్ రెగ్యులేటర్ అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు పెద్ద వ్యతిరేకంగా నిరసన చెప్పారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర, అయినప్పుడు కూడా ఆయన తగ్గలేదు. సో ఈ రకంగా అన్ని రకాల ప్రాణహిత కాదు, చేవెళ్ళ దగ్గర నుంచి దగ్గర నుంచి ఆయన బయలుదేరితే ప్రతిదానికి ఒక శంకుస్థాపనలాగా ఆయన నడక కానీ, ఆయన మాట కానీ, ఆయన ఆలోచన కానీ, రైతులకు ఏం చేయాలి, పేదలకు ఏం చేయాలి, సామాన్యుడికి ఏం చేయాలి, ఒక ఆ గుణం తప్ప ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్. ఆయన అన్నట్టు నరుంది కోపం అనే నరాన్ని అది వాస్తవమే. చాలా సందర్భాలు నేను గమనించాను కదా. ఒకప్పుడు ఆయన ఎంత కోపంగా ఉండేవాడో చూసాము, మేము బాగుంటాడని చూసాం. ఆ తర్వాత అసలు నిజంగా కోపాలకు అతీతంగా ప్రజలందరూ నా వాళ్ళు అనుకుని పాలించిన గొప్ప మనసు. సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చాలా మందిని చూసి ఉంటారు అందరితో పాటు, లేకపోతే ఈయన ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ కూడా చేసి ఉంటారు. ఆయన ఆలోచన విధానం ఏ విధంగా మారుకుంటూ వచ్చింది, ప్రజల మీద ఏ దృష్టితో ఆయన పనిచేశాడు. రూపాయికి ప్రారంభించినటువంటి డాక్టర్ తన రాజకీయంలో కూడా ఆ రూపాయి కోసమే పనిచేసినట్టుగా అంత అత్తుకుపోయినటువంటి రాజకీయ నాయకుడు. ఆ లెగసీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్లతోటి ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నానండి, ఆయన లేని కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభించి 700 మంది రాష్ట్రంలో తన కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళ కోసం వెళ్తానని వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిదండి. దాన్ని కుమ్మరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దానికి తగ్గట్టుగా తండ్రి వారసత్వాన్ని, లెగసీని తీసుకుని ముందుకెళ్ళినటువంటి విధానం ప్రాంతీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా స్కీములు అమలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు రాజశేఖర రెడ్డి గారితో పాటు నా ఫోటో కూడా పెట్టుకోవటమే, ఆ కీర్తి అనేది ఆయనకి అలవడింది. అసలు అంత మంచి పనులు చేస్తే మనం నిలబడతామనే దాంతో తండ్రి కొడుకు దేవుడు ఎందుకు రెండోసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చాడు, కానీ మనిషి లేకుండా పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వస్తారనుకున్నాడు, కానీ ఏం మాయ జరిగిందో రాకుండా పోయారు. కానీ ఆ సబ్సిక్వెంట్గా ఈ కాన్సిక్యూటివ్గా వీళ్ళిద్దరూ వచ్చుంటే, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే అసలు ప్రభుత్వంలో నిజంగా ఇంత జయించా ప్రజలకి అన్నటువంటి ఒక దృక్పథాన్ని అలవర్చినటువంటి గొప్ప మానవీయ కోణం ఉన్నటువంటి
గొప్ప మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా నాకు తెలిసి ఆయన అభిమానులు జరుపుకుంటున్నట్టు మీ చాలామంది ప్రత్యేకంగా ఈ షోని చేస్తున్న మీకు మీరు కూడా చాలా బాధలు పడ్డారు. ఆయన ఉంటే బాధలు పడి ఉండేవాళ్ళు కాదేమో ఈ మధ్యకాలంలో. కానీ ఆయన గొప్ప మనసు. ఎంతమందిని సార్ ఎన్కౌంటర్ దగ్గర తీసుకెళ్ళండి వెనక్కి తీసుకొచ్చేసేవాడు, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళని ప్రాణాపాయం ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు. నాతోటి ఒక ఆయన చెప్పాడు, బట్ ఫర్ రాజశేఖర రెడ్డి నేను మళ్ళీ బతికొచ్చానండి, లేకపోతే ఎన్కౌంటర్ అయ్యిండేదని ఆయన సంబంధించిన ఎగ్జాంపుల్ సార్. నేను అసలు మనకి మీరు టైం లేకగానే ఒకటి చదువుకుంటూ పోతే చెప్పుకుంటూ మొత్తం గంట 2 గంటలు నడిపేది. అంటే ఒక దేవుడితోటి ఒక భక్తుడు ఏ విధంగా మాట్లాడుకుంటాడో ఆ విధంగా ఆయన గురించి ప్రతి మనిషి మాట్లాడుకునేటువంటి గొప్ప నాయకుడు సార్. రైట్. సుధాకర్ గారు చిత్తూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. చెప్తాను. నమస్కారం మీకు సభ్యులు గారు నమస్కారం. మాట్లాడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే రాజకీయాలకు వన్ని తెచ్చిన నాయకుడు. ఆయన పుట్టినరోజు ఈ రోజుకు ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చారని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను కుమ్మేని గారు. చెప్పండి. ఆయన ఒక్క విషయం ఎప్పుడు చెప్తూ లేరు, మనీ గ్యారెంటీ లేదు, మనిషి గ్యారెంటీ లేదు, కానీ మన మాట మటుకు మనం పోయిన తర్వాత కూడా మనల్ని సజీవంగా బతికిస్తుంది సంపూర్ణంగా నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకొకటి కూడా మా చిత్తూరు జిల్లాలో కూడా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అనుకోండి, ఆయన 2-3 పర్యాలు ఓడిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు ఆయన కడప తొక్కితే ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయన అడిగింది ఏదో చెప్పబోతే ఆయన అడిగింది, నాకు తెలుసు నువ్వు వచ్చిన విషయం, సమస్య ఏమిటో నాకు చెప్పు అని అడిగితే నీ సమస్యను నేను పరిష్కరిస్తానని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన బయట వేసాడు. ఆ పార్టీ అతను ఇంకో పార్టీ ఆయన అనుకోలేదు. కడప తొక్కి చిత్తూరు వచ్చిన సాధారణంగా ఆహ్వానించేంత మహోన్నతమైన విలువలు గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మాకు కళలో కూడా మేము చూస్తాం అనుకోనిది అందిరినీవా, అలాంటి కాలువల్ని మాకు చూపించాడు. కానీ అది పూర్తి కాకుండా పోవడం. ఆయన గొప్పతనం ఏంటంటే మనం మొదలు పెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారని ఓపెన్ గా చెప్పినటువంటి నేత ఆయన.